ఈ టెంపులే మన వెంకటపాలెంలోని తుళ్ళూరు మండలం రాజధానిలో టీటీడీ వారు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 40 కోట్ల ఖర్చుతో 4 సంవత్సరాలు కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 2022 సంవత్సరంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గారు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు వీరందరూ 2022 సంవత్సరంలో దేవస్థానాన్ని మహా సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనానికి అనుమతి కల్పించారు. అమరావతికి రాజధాని నిర్మాణం చేసేటప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు వేసేటప్పుడు టీటీడీ వారు అనుకున్నారనమాట, ఈ దేవస్థానాన్ని ఇక్కడ నిర్మించాలి అని. మనకు తిరుమలలో లాగానే వెండి తోరణం కింద విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా కల్పించారు. విద్యుత్ కాంతుల మధ్య ఈ దేవాలయాన్ని మనం కానీ చూసినట్లయితే మనం ఎక్కడ ఉన్నాము అనే సంగతి మనం మర్చిపోతాం. ఈ గుడికి రావాలి అనుకునే వాళ్ళు విజయవాడ సైడ్ నుండి వచ్చే వాళ్ళైతే కరకట్ట మీద నుండి వస్తే మనకి రైట్ సైడ్లో ఈ టెంపుల్ కనపడుతుంది. అదే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళైతే గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రూట్లో తుళ్ళూరు, రాజధాని తుళ్ళూరుకు వచ్చి అక్కడ నుండి వెంకటపాలెంకి వస్తే వెంకటపాలెం అవుట్స్కట్లో మనకి ఈ దేవాలయం కనపడుతుంది. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని చూస్తున్న నేను అదృష్టవంతున్నైతే ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అంతే అదృష్టవంతులు. ఓం నమో నారాయణాయ.